మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలో కలియ తిరిగి వైద్య సేవల వసతులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యపరంగా, విద్యాపరంగా జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు మంత్రి సలహాలు, సూచనలు మార్గదర్శకంగా పనిచేస్తున్నాయని, తద్వారా వైద్య సేవలు విస్తృతపరిచి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆందోళ్, అల్లాదుర్, రేగోడ్ చాలా వెనుకబడే ప్రాంతాలుగా ఉంటాయని, నిరుపేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు నివసిస్తున్నారని, ఇంతకుముందు వైద్య సేవలు పొందడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లి ప్రజలు ఇబ్బంది పడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటైన మొదటి రోజే పూర్తి స్థాయిలో సిబ్బంది నియమించడం, మౌలిక వసతులు కల్పించడం పట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ సేవలను కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డిప్యూటీ డిఎంహెచ్ఓలు సృజన, అనిల, హరిప్రసాద్, వైద్యాధికారిని హర్షిత సమేత వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్నేక్ బైట్ మీకు అందుబాటులో ఉంటాము. దీన్ని తప్పక మనం సక్సెస్ఫుల్గా మన చుట్టుపక్కల తండాలు ఉన్నాయని తెలిసింది నాకు. సో తండాలలో నేను వస్తూ ఉంటే చూశాను, అడుగులు, ఒకటే రోడ్డు, ఇటు నుంచి ఇంకో రోడ్డు, తర్వాత సంగారెడ్డి పోయి ఇంకో రోడ్డు, మెదకపోతే ఇక్కడ 30 కిలోమీటర్లు, సంగారెడ్డి పోతే 45 కిలోమీటర్లు. సో ఇదంతా కూడా మనం చూస్తే మనకు అలవాటు పెట్టిన ప్రదేశం ఇది. బట్ ఒక సర్వీసు, ఇంత గొప్ప సర్వీసు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసు, ఇంత సర్వీస్ పబ్లిక్ హెల్త్ కొరకు వచ్చిందంటే చాలా ముఖ్యమైన విషయం. సో దీంట్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఆంధ్ర హెల్త్ మినిస్టర్ నుంచి అందరి సిబ్బంది, సెక్రటరీ మ్యామ్, తర్వాత హెల్త్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్ నుంచి డిపిఎస్ స్టాఫ్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత అందరికీ డైరెక్షన్స్ ఇచ్చే జిల్లా కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి, తర్వాత రెవెన్యూ సిబ్బంది అందరికీ, మీ అందరికీ పేరు పేరున నేను మరొకమారు ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని చక్కగా నడుపుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లాదూర్ కానివ్వండి, మళ్ళీ మన రేగోడ్ కానివ్వండి, ఆందోళన కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా చాలా వెనుకబడిన ప్రాంతం, చాలా నిరుపేదలు, ఎస్పెషల్లీ బడుగు బలైన వర్గాల ప్రజలు చాలామంది కూడా ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. సో వైద్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఈ రెండు కూడా చాలా కీలకమైన అంశాలు. వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి మంచి వైద్య సేవలు అందించాలి, మంచి విద్య కూడా వాళ్ళకి అందించాలి. విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏమైనా నీడ్ ఉన్నా కానీ మీరు ఏం కూడా ఆలోచించకుండా అవన్నీ ప్రపోజల్స్ పెట్టండి. విద్యా, వైద్యం ఈ రెండు కూడా నా హైయెస్ట్ ప్రియారిటీ. వీటికి సంబంధించిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతిసారి ప్రతి మీటింగ్లో కూడా ప్రతిసారి మాట్లాడినప్పుడు కూడా సార్ చెప్తా ఉంటుండే. మరి దానికి అనుగుణంగానే ఈరోజు మన ఎల్లిపేటలో ఈ పిహెచ్సి మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. సక్సెస్ఫుల్గా రన్ చేయడం కూడా మన మీద బాధ్యత ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కి, మెడికల్ స్టాఫ్కి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మన జిల్లాకు ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య శాఖ రంగంలో మన జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాష్ట్రం మొత్తంలో కూడా మన పిహెచ్సిలు చూసినట్టయితే మరి హెల్త్ మినిస్టర్ గారి ఆదేశానుసారం ప్రతి పిహెచ్సిలు కూడా ప్రతి డాక్టర్ కూడా టైంకి హాజరవుతూ ఉన్నారు, టైంకి వరకు కూడా ఉంటా ఉన్నారు. మరి ఇది మొత్తం రాష్ట్రంలోనే సంచలనంగా సృష్టించే విధంగా కూడా మన పిహెచ్సిలు అన్నీ కూడా తీర్చిదిద్దుకున్నవి అనేసి కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఎవరైనా మెడికల్ స్టాఫ్ ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా వాళ్ళ మూవ్మెంట్ రిజిస్టర్లు కూడా వాళ్ళు ఎంటర్ చేసి కూడా వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు మేము సీసీటీవీలలో చూసినా కానీ కూడా 100% స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్ ఉంటా ఉన్నారు. సో ఇంత మంచి పిహెచ్సిస్ అంటే మొత్తం వైద్య ఆరోగ్య రంగంలో మొత్తం కూడా సమూలమైన మార్పు అనేది మన జిల్లా నుంచి ప్రారంభమైంది. మరి దీనికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఇక్కడున్న మన జిల్లాకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరికీ, మరి వారికి నేతృత్వం వహిస్తున్న డిఎంహెచ్ఓ గారికి, మరి మన అందరికీ మార్గదర్శకం చేస్తున్న మరి హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.